వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చార్మినార్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ మార్నింగ్ టైం వచ్చేసి అయితే 1:30 అయితే అవుతుంది. టైం వచ్చేసి మనమైతే యాక్చువల్గా మార్నింగ్ నుంచే రెడీ అయిపోవాలి. బట్ ఫీవర్ కాబట్టి నిన్నటి నుంచి చాలా ఫీవర్ ఉండే. మార్నింగ్ లేచి అయితే టిఫిన్ చేసినా, మళ్ళీ ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని పడుకున్నా. అరౌండ్ ఇప్పుడైతే 1 అవుతుంది. మేబీ లేట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే ఛానల్లో యాక్చువల్గా చూడాల్సిన మొత్తం ఈవినింగ్ ఉంటుంది, బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు వెళ్దాం. అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినేసి స్టార్ట్ అయిపోతాం. స్నానం అయితే చేసేసినాం అండ్ రెడీ కూడా అయిపోయినాం. మనమైతే స్టార్ట్ అయిపోతాం. ఇక డే పాస్ అయితే తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి అమీర్పేట్ వరకు అయితే నాకు తెలుసు. ఇక్కడ నుంచి 10 రూపీస్ అయితే ఉంటాయి ఆపరంట. సో మళ్ళీ బస్ స్టాప్ అయితే వెళ్తున్నాం. రెగ్యులర్గా మన బస్ స్టాప్ ఇక్కడనే ఉంటుంది కదా, మనం వెళ్ళాల్సిన అయితే బస్సు అయితే వచ్చేసింది. అండ్ ఇదైతే మా ఆఫీసు. ఈరోజు అయితే నాకు వీక్ ఆఫ్, సో అందుకే తెలియలేదు. ఇది ఇక్కడైతే మనం చాలాసార్లు వచ్చినాం. ఆల్మోస్ట్ ఇప్పుడైతే అమీర్పేట వరకు అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వేరే బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనమైతే అఫ్జల్గంజ్ వరకు అయితే వచ్చేసినాము. బస్ స్టాప్ ఇక్కడ నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటాయి డైరెక్ట్ చార్మినార్కి. ఎక్కడైనా వచ్చినప్పుడు ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వచ్చేసినాం చార్మినార్ దాకా. ఇక్కడ నుంచి అయితే జస్ట్ ముందరే కనిపిస్తుంది. నేనైతే ఇక్కడికైతే ఆల్మోస్ట్ వచ్చి 6 ఇయర్స్ అయితే అవుతుంది. ఒకవేళ టైం కానీ ఉంటే పైకి మాత్రం ఎక్కేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ అయితే నార్మల్గా ఇట్లా వీడియోస్ అయితే తీస్తా ఉంటే ఛానల్ అని అయితే అడిగారు. సో తెలిసే థ్యాంక్ యూ. ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు. మనమైతే పైకి ఎక్కేద్దాం ఫస్ట్. ఇక్కడ నుంచి అయితే ఇంకా వ్యూ బాగుంది. మన దగ్గర లగేజెస్ అయితే ఉండద్దు కదా పైకి వెళ్ళేటప్పుడు. సో ఇంకా ఇక్కడ ఎప్పుడైనా వస్తే మాత్రం డామినేషన్ అయితే ఉంటుంది దీనిపైన. ఇక్కడైతే లగేజ్ పెట్టేసాలి. ఇప్పుడైతే టికెట్కి అయితే వచ్చినాం. 5:30కి అయితే క్లోజింగ్ అంటాం. ఫ్రైడే కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు. ఆన్లైన్లో మాత్రం పేమెంట్ అయితే తీసుకోవట్లేదు టికెట్స్కి అయితే. ఉంటే మాత్రం క్యాష్ మాత్రం తీసుకొచ్చుకోండి. పైన అయితే ఎలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మక్కా మసీద్ అన్నమాట. ఫోటోస్ వ్యూ అయితే బాగుంది. ఇదైతే ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది ఇక్కడ. ఐ థింక్ ఇదే ఆ హాస్పిటల్. వచ్చేసి కిందనే ఒక దర్గా అయితే ఉంది. అండ్ అటు సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది ఒకటి. మొత్తం ఆల్రెడీ చూసేసినాం కదా. జస్ట్ వెళ్ళి మనం బ్యాగ్ తీసుకొని అయితే మళ్ళీ చూడండి మనం పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. నాకు వచ్చి లోపల కంటే కూడా బయట నుంచే బాగుంటుంది ఇంకా చూడడానికి. ఇదొక మక్కా మసీద్ ఎంట్రీ. మక్కా మసీద్ మాత్రం ఇంకా బాగా నచ్చింది. ఫైనల్లీ మనమైతే రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్.